నమస్తే సార్, మీ పేరు? నా పేరు తులసిరమ్మ. ఓకే, తులసిరామ్ గారు. అంటే ముందుగా చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ ఆల్మోస్ట్ 20 years. ముందుగా మీకు నమస్కారం సార్. ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పాలి, మీ నాన్నగారు 300 సినిమాల్లో యాక్ట్ చేశారు. చాలా మంచి యాక్టర్. బట్ మీరెప్పుడు సినిమాల్లో ఏమీ ట్రై చేయాలని అనుకోలేదా? మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ సమస్యల గురించి. నేను యాక్ట్ చేశానమ్మా, నేను చేశాను. అవునా? ఏమేమి సినిమాలు సార్? మీరు అప్పటికి ఉన్నారో లేదు కానీ ఒక శ్రీమతి ఒక బహుమతి, ఇల్లు ఇలా పిల్లలు, మా ఇంటి మహారాజు, పసుపు తాడు, ఇట్లా 7 సినిమాలు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? ఈ రోడ్డు కాపలా కాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు రాబోయేవి ఎలక్షన్స్, సో మేమైతే అన్నీ బాగా చేస్తున్నాము, ఎక్కడికక్కడ బంగారు తెలంగాణ చేసాము అంటున్నారు కేసీఆర్ గారు. మీరు ఏమంటారు, నిజంగా బంగారు తెలంగాణ అయ్యిందా? ద మెయిన్ ప్రాబ్లం మాకు ఇక్కడ నా వరకైతే ఈ జిహెచ్ఎంసీ వర్క్ మా దే ఆర్ వెరీ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది జిహెచ్ఎంసీ? ఏం వర్క్ ఏం లేదా, చెత్త అంతా ఎక్కడ పడితే అక్కడైతే మాకు కనిపిస్తుంది. ఫామ్ వాటర్ డ్రైనేజ్ ఇక్కడ 4 years బ్యాక్ వేశారు. ఇక్కడ సగం వేశారు రోడ్డు, మిగతా సగం ఇలా. అప్పుడు అడిగితే వేస్తున్నాం అన్నారు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా చండాలంగా చేశారు. దాని తర్వాత ఇప్పుడు అక్కడ వాటర్ పైప్ లైన్స్ ఇంతకుముందు ఇక్కడ ఉండేవి, అక్కడ షిఫ్ట్ చేసేటప్పటికి సప్లై కూడా సరిగా ఏంటో వస్తుంది పోతుంది. అప్పుడప్పుడు అఫ్కోర్స్ దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్, బట్ ప్రాబ్లంగానే ఉంది. ఇప్పుడు ఈ కొత్త నీళ్ళు వస్తున్నాయి అంటారు, మురికి నీళ్ళు వస్తాయి, సో వీ గాట్ బైట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. మెయిన్గా అయితే డ్రైనేజ్ ప్రాబ్లం. అంటే వర్షం టైంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అక్కడ? ఏమండి, వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయేమో కదా? మాకు ఇక్కడ దాకా లేదు కానీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ ఏరియా అంతా స్టార్ట్ అవుతుంది. డౌన్ ఇది ప్లస్ స్లోప్ ఉంది. మొన్నే పంపించాను వాళ్ళకి వాటర్ ఇదంతా. ఎర్లీ మార్నింగ్ 4:30కి తీస్తే నెక్స్ట్ డే ఇప్పుడు క్లియర్డ్ అని పెట్టారు. అంటే ఇప్పుడు మీరు ఈ మున్సిపాలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా, ఎవరికి కంప్లైంట్ చేయలేదండి ఇక్కడ? అందరికీ చేశాను, ఫ్రమ్ టాప్ టు బాటమ్ అందరికీ చేశాను. ఎవ్రీ టైం ఇదిగో పర్మనెంట్ సొల్యూషన్ అడుగుతున్నాం అంటే ఆ రోజుకి తీసేసి ఫోటో పెడతారు, ఇదిగో తీసేసామని. నాకు ఇది కాదు, ఇక్కడ వేయకూడదు అసలు, ఇంతకు ముందు ఇక్కడ లేదు ఇది, ఈ ప్రాబ్లము 1 year స్టార్ట్ అయ్యింది. అయితే 3 రోజుల్లో తీసేస్తాం, సాల్వ్ చేస్తాం అంతే అంటారు, కానీ అది అట్లాగే ఉంటుంది. ఇవాళేమో ఇక్కడ ఏదో మండపం పెడుతున్నారు, ఇక్కడ దారి లారీ రావటానికి ఒకే దారి ఇది. ఇక్కడ మండపం పెట్టి లారీ ఎట్లా వస్తుందేమంటే కొన్ని రోజులు అట్లా ఉంటుందంట. ఏంటి ఆ సమాధానం? ఆ శానిటేషన్ ఆఫీసర్ ఎవరు, సూపర్వైజర్, అట్లా ఉంటుందంట. అంటే 12 రోజులు ఎంత కదా పండగ, అప్పటిదాకా పేరుకుపోతే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు క్లీన్ చేశారంటే ఇది అక్కడ ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఏదో అన్నారు కాబట్టి క్లియర్ చేస్తున్నారు ఇది ఈ టైంలో, లేకపోతే అట్లాగే ఉంటుంది. అది అంటే ఎలక్షన్స్ అని ఎక్కడికక్కడ చాలా స్పీడ్గానే పనులు జరుగుతున్నాయి అని అంటే దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఎలక్షన్స్ అని కాదు, అదే ఇందాక చెప్పాను, ఇట్లా చేస్తే ఎవరు మా ఓట్లు వేస్తారంటే ఏం మాకేం తెలుసు అని వెళ్ళిపోతున్నారు. కార్పొరేటర్గా కూడా వచ్చి చెప్పారు, అయినా పని జరగలే. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడున్న అధికార పార్టీ మారితే ఇలాంటి సమస్యలు ఉండవు అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఇది అధికార పార్టీ అంటారా, లేకపోతే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కాబట్టి అది వేరే దీని కింద వస్తుంది కదా. కార్పొరేటర్స్ వేరే, ఇది వేరే. కాకపోతే అఫ్కోర్స్ కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు, ఆయన ఈ చెత్తగీత కూడా ఎక్కడ ఏం చూసుకుంటారు కాబట్టి ఇది. ప్లస్ ఇక్కడ వెహికల్స్ అంతా ఇష్టం వచ్చినట్టు పెట్టేసిపోతారు, రాత్రులు క్లియర్ చేయడానికి ఇక్కడ రాళ్ళు పెట్టుకొని కాపాడుకుంటాను నేను. ఎన్నిసార్లు మన ఎస్ఐ గారికి అదే సిఐ గారికి ఫోన్ చేసినా ఆయన విని చివరికి విసిగెత్తి బాబు ఇది మీరే చూసుకోండి అంటారు. అంటే ఇక్కడ నేను చౌకీదారుని అయిపోయా. మీరు ఒక రకంగా సేవ చేస్తామని చూస్తున్నారు, జనానికి ఏదో ఒక మేలు చేయాలి, ఈ ఏరియాలో బాగా అన్నీ చెయ్యాలని. మేలు చేస్తుంటే మీకు ఎందుకండి అంటున్నారు. మీరు మేలు చేయడానికి మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు అంటారు. నేను మార్నింగ్ 3:30 అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు తీసి ట్విట్టర్లో పెడతాను, వాళ్ళకి పంపిస్తాను. అంటే ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీరు అలాంటివన్నీ పెడుతున్నప్పుడు? మరి ఎవరి నుంచి? జనాల దానిచా? జనాల నుంచి మంచి రెస్పాన్సే ఉంది, వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు. ఇంకా చివరికి నేను చెప్పాను, ఐఎమ్ ఫెడ్ అప్ ద జిహెచ్ఎంసీ as one. ఎందుకంటే వాళ్ళ పంతం అదే,
చెప్పాలో తీరు మీరు పడండి అంతే. ఇక అంటే కాసేపు మనం సినిమాల గురించి మాట్లాడుకుంటే సినిమాల్లో మీకున్న అనుభవం గురించి అసలు మీకు అక్కడ మేమంత పాతకాలం మనుషులమ్మా. మేము అంటే పాతకాలం మేము ఒక 10 సినిమాలు కూడా తీసాము. దాంట్లో నిర్మాతగా కూడా నిర్మాత అంటే అమృత ఫిలిమ్స్ అని బ్యానర్, దాంట్లో శ్రీమతి అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఏంటి డిఫరెన్స్ అంటారు? అబ్బో చాలా ఫాస్ట్. అప్పుడు మాకు ఫస్ట్ పిక్చర్ ఎంత 5 లక్షలు 6 లక్షలు అయింది సోహన్ బాబు వాణిశ్రీ తోటి. ఇప్పుడైతే మనకు అది ఊహించుకోలేం ఎన్ని కోట్లు అవుతాయో. అన్ని కోట్లలో ప్రీ ప్లాన్డ్ అంతా ఉంటాయి. ఇప్పుడు ఏ ప్లానింగ్ ఉందో కూడా తెలియదు. ఇప్పుడు అసలు సిస్టమే తెలియదు నాకు. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చింది, అల్లు అర్జున్ గారికి జాతీయ అవార్డు వచ్చింది. సో మీకు ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళు అందరికీ ఇలా వస్తుంది అంటే? మనది ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది, ఒక నేషనల్ లెవెల్కి వెళ్తుంది మన సినిమా యాక్టర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ. ఇట్స్ రియలీ గుడ్ ఫర్ తెలుగు పీపుల్, ఎస్పెషలీ మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి. ఇట్స్ ఎ రియలీ గుడ్ మోటివేషన్ టు డూ మోర్ బెటర్. ఇదే కాదు, ఇంకా ఒకరిదైతే కాదు 2-3 తెచ్చుకోవాలి అట్లాంటివి. నేషనల్ అవార్డ్స్ కానీ ఆస్కార్ అవార్డ్స్ కానీ అట్లా ఉంటాయి. చివరిగా 95 న్యూస్ ద్వారా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ప్రభుత్వానికి కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ, ఎవరికైనా మీ సందేశం ఒక్కసారి చివరిగా మా ద్వారా ఇవ్వండి. ప్లీజ్ డూ మచ్ బెటర్ సర్వీస్ టు ద పీపుల్, టు ద సిటిజన్స్, సో దట్ దే కెన్ గెట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పీపుల్. అంతే. ఎనీ కంప్లైంట్ అటెండ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ యాప్ అని ఒకటి ఉంది, మై జిహెచ్ఎంసీ యాప్ అని. దాంట్లో వాళ్ళు ఇది పెడతారు, మీకు ఎంక్రోచ్మెంట్ ఆఫ్ రోడ్ ఎక్కడైనా ఉందా అని. సరే మనం చూసి ఫోటో తీసి పెడితే రెస్పాండ్ అవ్వరు. ఏంటంటే మీరు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ చేయాలంటారు. మరి యాప్లో ఎందుకు పెట్టారు అది? ఐ క్వశ్చన్ దట్, నో ఆన్సర్. ఇక్కడ ఇది ఉంది అనేసి మీకు ఇది ఉన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇచ్చారు వాళ్ళు. ఒక టౌన్ ప్లానింగ్ అని, బయోడైవర్సిటీ అని, స్వచ్ఛ భారత్ అని, ఇట్లా ఒక్కొక్క ఇది ఉంది. మన పర్టికులర్ అది ఇచ్చామంటే ఓన్లీ వన్ థింగ్, ఇది ఫ్లాగింగ్ అండ్ మస్కిటో మాత్రం కంప్లీట్ ఇచ్చినట్టునే వస్తారు. అదొకటి మాత్రం కరెక్ట్గా ఉంది, కానీ మిగతావన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.